హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపిగే 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇది మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మే 15th రోజు అయితే దీన్ని అయితే రిలీజ్ అయితే చేశారు. ఇందులో మనకి ఏ అంశాలు ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. నార్మల్గా సిపిగే 2024కి సంబంధించి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, విత్ లేట్ ఫీతో మనం ఏ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో మనం తెలుసుకుందాము. అదేవిధంగా అప్లై చేయాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలి అనే దాన్ని అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. ఈ సిపికే 2024కి సంబంధించి ఈ ప్రెస్ నోట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, విత్ లేట్ ఫీతో మనం ఏ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే మనం ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ మేము జూమ్ చేస్తున్న ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్లికేషన్ అనేది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపికే 2024కి సంబంధించి అప్లికేషన్ అనేది 18th మే 18th నుంచి అయితే మనకైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. రేపటి నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. రేపటి నుంచి అంటే రేపు 18 కాబట్టి రేపటి నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. 18th నుంచి జూన్ 17th వరకు అయితే మనం ఎటువంటి లేట్ ఫీ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 500 రూపీస్ విత్ లేట్ ఫీతో జూన్ 25th వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 2000 విత్ లేట్ ఫీతో 30 జూన్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దగ్గర నెలన్నర అయితే మనకి అప్లికేషన్కి అయిపోతుంది. అదేవిధంగా ఎగ్జామ్ అనేది చూసినట్టయితే జూలై 5th నుంచి అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపికే 2024కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ అయితే చదువుతున్నారో 6th సెమ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్కి అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే డిగ్రీ అయిపోయిన వాళ్ళు మీ యొక్క పూర్తి టైంని ఈ సిపికేట్కే దీనికి ప్రిపేర్ అవ్వడం దానికి మాత్రం ఇవ్వండి. ప్రజెంట్ ఎవరైతే 6th సెమ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఒక రోజుకి 1 గంట అయితే మీరు దీనికైతే టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా ఇప్పుడైతే మీకు డిగ్రీ వాళ్ళకి ప్రజెంట్ ఫైనల్ చదువుతున్న వాళ్ళు 6th సెమ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే ఎట్లనే ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు రోజుకు 1 గంట ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపికేట్కి ఒక రోజుకు 1 గంట ఇచ్చినా సరే సరిపోతుంది. అయితే మీరు ఫస్ట్గా మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏందనేది ఒకసారి అయితే మీరు అవగాహన తెచ్చుకొని దానికైతే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రేపటి నుంచి అప్లికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి ఏ డాక్యుమెంట్స్ని మీరు రెడీగా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే నేను చెప్తాను. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి ఈ యొక్క సిపికే 2024కి సంబంధించి దీనికి మనం రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవాలంటే అనేది ఒకసారి మనం చూద్దాం. మీరు ఎందుకంటే ముందు నుంచి రెడీగా పెట్టుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏ లేవు అనేది ఒకసారి అయితే మీరు తెలుసుకోండి. అయితే ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి సిపికే 2024కి మనం అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి అని చూసినట్టయితే నార్మల్గా ఎన్సీసీ క్యాండిడేట్ ఉంటారు, మీరైతే మీ యొక్క ఏబీసీ సర్టిఫికేట్ని అయితే రెడీగా పెట్టుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ని రెడీగా ఉంచుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రాగా మీకు ఏమైనా స్పోర్ట్స్లో ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే వాటిని కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండి. దీంతోపాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమోని, ఇంటర్ మెమోని, డిగ్రీ మెమోని రెడీగా అయితే ఉంచుకోండి. అయితే డిగ్రీ మెమో మీకు అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీకు ప్రొవిజనల్ మెమో కానీ ఇవి కానీ 2 మెమోస్ ఉంటాయి, షార్ట్ మెమో, లాంగ్ మెమో. ఇవైతే మీకు అప్పుడే రావు కాబట్టి మీకు ప్రతి సెమిస్టర్కి అయిపోయిన బట్టే మీ డిగ్రీ కాలేజీలలో మీకు షార్ట్ మెమోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మీరైతే పెట్టుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇది మీకు చాలా ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు మెమోస్ చాలా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా ఒక సెమ్లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు బ్యాక్లో ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. పాస్ అయినప్పుడు ఆ ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన మెమో అనేది మళ్ళీ మీకు వస్తుంది. అలా ఎన్ని మెమోస్ ఉంటే అన్ని మెమోస్ మీ దగ్గర అయితే పెట్టుకోండి. మీ కాలేజ్లో మీరు తీసుకోకపోతే అక్కడికి వెళ్ళి మీరైతే కాలేజ్లో మీ యొక్క అన్ని మెమోస్ని అయితే తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిజర్వేషన్లో మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకైతే రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైతే నార్మల్గా ఓసీ వాళ్ళు ఉంటారో, ఓసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్.
ఈ సర్టిఫికేట్ మీరు చేయించుకోవడం వల్ల మీకు రిజర్వేషన్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. అంటే కొన్ని పెద్ద పెద్ద ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో కొంచెం సీట్ రావడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక ఓసీ అతను అప్లై చేసుకున్నాడు, ఇంకొక ఈడబ్ల్యూఎస్ అతను అప్లై చేసుకున్నాడు. అయితే ఓసీ అని మెన్షన్ చేస్తే మీకు రిజర్వేషన్ అంతగా ఏమి ఉండదు, ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్తారు మీరు. అదే మీరు ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఉందనుకో, మీకు ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని తీసుకుంటారు. అదే అనమాట. దీనివల్ల చాలా యూజ్ ఉంది. కాబట్టి మీరైతే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడే మీ సేవకి వెళ్ళి అక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపేసి మీ దగ్గరలో ఉన్న ఏదైతే మండల ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్టయితే వితిన్ 7 డేస్లో లేకపోతే 5 డేస్లో మీకైతే మీ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే మీరు దగ్గర అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డు, వర్కింగ్ మొబైల్ నెంబర్, ఫోటో అండ్ సిగ్నేచర్. మరొక ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఉంది, అదేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది కూడా చాలామంది దగ్గర ఉంటుంది కానీ డేట్ ఉండదు దానిలో. ఇన్కమ్ సర్టిఫికేట్ నార్మల్గా 1 ఇయర్ మాత్రమే పనిచేస్తుంది. 1 ఇయర్ తర్వాత దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవాలి. లేని వాళ్ళు మీ సేవకి వెళ్ళి కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ నాకు కావాలంటే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీరు నింపేసి అప్లై చేసి మండల ఆఫీస్కి వెళ్ళి నార్మల్గా మీరు ఇచ్చినట్టయితే 1-2 డేస్లో మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. నార్మల్గా ఎవరైతే రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు రెన్యువల్ చేయించుకోండి, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. దీనివల్ల చాలా యూజ్ ఉంది. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైతే పైసలు ఉంటాయో, స్కాలర్షిప్ ఉంటుందో అదైతే మీకు రాదు. అది మీరు రాకపోతే మీరు సొంతంగా మీ కాలేజ్కి అయితే మీరు ఫీ కట్టుకోవాలి, మీ సొంత పైసలు మీరు కట్టుకోవాలి. 30,000 40,000 అంటే ఎక్కడి నుంచి కడతారు? మీరు కట్టలేదు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరైతే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవైతే ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకోండి. చూసుకున్నాక ఇన్కమ్ సర్టిఫికేట్ మీద డేట్ ఉందో లేదో చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద డేట్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. లేకపోతే వెళ్ళి నార్మల్గా రెన్యువల్ చేయించుకోండి. అసలుకే లేని వాళ్ళు మీ సేవకి వెళ్ళి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోండి. పెద్దగా ఏం పట్టదు, 2 నిమిషాల్లో అయిపోతుంది అప్లికేషను. 1-2 డేస్లో మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరైతే అప్లై అయితే చేయండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్, డిగ్రీ మెమోస్, ఎన్సిసి సర్టిఫికేటు, పిహెచ్డి సర్టిఫికేటు ఇలా అయితే ఉన్నాయి కదా. అదేవిధంగా ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపికే 2024 అప్లికేషన్ రేపటి నుంచి స్టార్ట్. కాబట్టి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏందనేది చాలామంది తెలియదు. కాబట్టి మన ఛానల్లోనే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏందనేది నేనైతే వీడియో అయితే రేపు చేస్తాను. మీరైతే తొందరపడకండి. మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ సేవకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. లేదు ఫోన్లోనే చేసుకుంటాం అన్న వాళ్ళు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రేపైతే నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఎట్లా అప్లై చేయాలి, ఏంది కథ ఏందనేది. వెయిట్ చేయండి, తొందరపడకండి. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవైతే చేయించుకోండి. అన్నీ ఉన్న వాళ్ళైతే రేపైతే నేను అప్లికేషన్ ఎలా చేయాలి ఏందనేది ఒక వీడియో చేస్తాను, దాన్ని చూసి అయితే మీరైతే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క డిగ్రీ గ్రూప్స్లో కానీ దానిలో కానీ షేర్ అయితే చేయండి. మీకు ఇంకా ఈ సిపికే 2024కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ని కొట్టి పడేయండి.